బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తెలంగాణ నుంచి కాంగ్రెస్ బీజేపీ 16 మంది ఎంపీలున్నా తీసుకొచ్చింది గుండె ఏం తీసుకురాలేదు కేటీఆర్ గారు. అంటే వార్తల కోసం మాట్లాడేటోళ్ళ గురించి ఏం కామెంట్ చేస్తాం? అవగాహన మాట్లాడతాం కానీ వార్తల కోసం ఆ క్షణం కోసం వార్త కావాలి వాళ్ళకి. కాంగ్రెస్ సంబంధించి ఎమ్మెల్యే తిరుగుబాటు అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ మనకు సంబంధించి కాదు. ఒకటి మాత్రం సత్యం ఏంటంటే ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద విపరీతమైన ద్వేషభావం అయితే కలుగుతా ఉంది. ఇన్ఎఫిషియెంట్ గవర్నమెంట్ అంటే నేను అంటే వాళ్ళు బాధపడతారు కావచ్చు, కానీ ఇవాళ అది ప్రజల్లో ఉంది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని 50 సంవత్సరాల పైబడి పాలించింది. రాష్ట్రాలలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అంతకంటే ముందున్న ఆ ఏపీతో కలిపితే అక్కడ కూడా 45 సంవత్సరాలు పాలించింది. అనేక బడ్జెట్ పెట్టిన పార్టీ, అనేక సంవత్సరాలు పాలించిన పార్టీ వాళ్ళు రాష్ట్రంలో పెట్టిన ప్రెస్ మీట్లో కానీ వాళ్ళ పిసిసి అధ్యక్షుడు కానీ ఇక్కడ పార్లమెంట్ సభ్యులు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కానీ కనీస అవగాహన లేనటువంటి కనీసం వాళ్ళ సీనియర్ లీడర్ని అన్ని అడిగి ఏం మాట్లాడాలని చెప్పి పెట్టాలి, కానీ వాళ్ళ పరువు తీసుకున్నారు వాళ్ళు. ఇవాళ రాష్ట్రాలలో బడ్జెట్ పెడుతున్నప్పుడు ఒక్కొక్క జిల్లా పేరిట బడ్జెట్ ఉండవు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు ఉంటాయి. దేశంలో బడ్జెట్ పెడుతున్నప్పుడు రాష్ట్రాల పరంగా బడ్జెట్ ఉండదు. దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన బడ్జెట్ ఉంటుంది. కానీ వాళ్ళు మాట్లాడింది తెలంగాణకు మొండి చెయ్యి, గాజగుడ్డు అనే పిచ్చి మాటలు ఏవైతున్నాయో నీ వెకిలితనం ఏందో ఇవాళ బయటపడ్డది. దీంట్లో ఈ బడ్జెట్ మొదటి నుంచి మొదలుపెట్టి చివరి అక్షరం వరకు కూడా ఈ దేశంలో ఉన్న మానవ శక్తిని ఎట్లా అనుసంధానం చేయాలి, ఎట్లా దేశ అభివృద్ధిలో దీన్ని వాడాలి, దీన్ని ఎట్లా క్వాలిటేటివ్గా మార్చాలి, వీళ్ళకు ఆర్థిక పరిపుష్టి ఎట్లా కలిగించాలి, ప్రపంచంతో ఎట్లా పోటీ పడాలి, ప్రపంచంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల మనల్ని వేధిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ మన పౌరుడు అమెరికాకు పోయే పరిస్థితి లేదు, మన పౌరుడు యూరోప్ పోయే పరిస్థితి లేదు, మన పౌరుడు వేరే దేశాలకు పోయే పరిస్థితి లేదు. కాబట్టి మన యువశక్తిని, చదువుకున్న పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి కావాల్సిన శక్తిని, ధైర్యాన్ని, ఆర్థిక పరిపుష్టిని అందించాలనే సంకల్పం ఈ బడ్జెట్లో స్పష్టంగా కనపడతా ఉంది. పోయినసారి బడ్జెట్లో కూడా స్పష్టంగా ఒక మార్గాన్ని ఇచ్చింది. 4 లక్షల కోట్ల రూపాయలని రాబోయే కాలంలో ఈ అన్ఎంప్లాయ్మెంట్ సమస్యకు ఒక పరిష్కారం చెప్పేటువంటి దిశను నిర్దేశించింది ఆ బడ్జెట్. ఇవాళ మళ్ళీ సేమ్ అది దాన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ చేసింది. ప్రధానంగా ఇంతకుముందు మా విశ్వేశ్వర గారు చెప్పినట్టుగా యువశక్తికి ఇక్కడ ఉన్నటువంటి 6 కోట్ల మైనర్ అదేవిధంగా మీడియం ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో 6 కోట్ల ఇండస్ట్రీస్లో ఎంప్లాయ్మెంట్ జనరేషనే ఎజెండాగా వాళ్లకు సెక్యూరిటీస్ లేకుండా లోన్లు ఇచ్చే దానికోసం కానీ, ఉన్న ఇండస్ట్రీస్ సిట్కి ఇండస్ట్రీస్ అయితే వాళ్లకు అదనంగా ఆర్థిక పరిపుష్టి అందించడం కోసం కానీ ఇవాళ వాళ్ళకి అనేక రకాల ఇన్సెంటివ్స్ ఇచ్చి ఆ ఇండస్ట్రీస్ని బతికించుకోవాలనేటువంటి సంకల్పం ఇలా కనపడతా ఉంది. దానికోసం ఇవాళ ఎన్ని రకాల పెట్టిందో అవన్నీ ఈ బడ్జెట్లో ఉన్నాయి. నిజంగా ఇది ఈ దేశంలో ఉన్నటువంటి యువకులకు, నిరుద్యోగ యువతకి ఇది ఒక వరంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రెండవది, ఇంతకుముందు మా విషయంగా చెప్పినట్టుగా వ్యవసాయం. ఇవాళ ఇప్పటికి కూడా ఇంత అర్బనైజేషన్ అయినప్పటికి కూడా కోట్లాది మంది ప్రజానీకానికి అక్కడ చేర్చుకొని అన్నం పెట్టగలిగే తల్లి భూతల్లి మాత్రమే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నమ్మింది. కాబట్టి మొట్టమొదటిసారిగా కిసాన్ సమ్మాన్ యోజనని అమలు చేసింది. దేశంలో అంతకుముందు ఇన్ని ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ మేము గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న వాళ్ళము, పేదల కోసం ఉన్న వాళ్ళమని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ చేయని పని కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇవాళ రైతాంగానికి ఎట్లా సపోర్ట్ చేసినామో, పెట్టుబడి సపోర్ట్ చేసినామో చూసింది. 25 ఏళ్ళుగా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో నాడు ఎరువుల కోసం లైన్లు కట్టిన పరిస్థితి చూసినాం, విత్తనాల కోసం లైన్లు కట్టిన పరిస్థితి చూసినాం, నకిలీ విత్తనాల గురించి మాట్లాడుకునే చరిత్ర చూసినాం.
కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా నకిలీ విత్తనాల బెడద లేకుండా, ఎరువుల కొరత లేకుండా, ఇవాళ మూతపడ్డ మా రామగుండం ఎరువుల కర్మాగారం 25 ఏళ్ల క్రితం మూతపడితే దానికోసం అనేక ఆందోళన చేస్తే పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం, పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ మోడీ గారు వచ్చిన తర్వాత 6,300 కోట్ల రూపాయలతో మళ్ళీ ఎరువుల కర్మాగారం